నేను ఇప్పుడు వర్షాకాలం కదా, మా ఇంటి పక్కన బయట కొంచెం నాకు ప్లేస్ ఉంది. అయితే నేను కొంచెం ధనియాలు నాటుదాం అనుకుంటున్నాను కొత్తిమీర కోసము. చూద్దాము వస్తుందో రాదో. ఇవి ఎలాగంటే ఇవి అట్ల కాడతోటి ఇట్లా ఈ చాపింగ్ బోర్డు మీద పరిచి దీన్ని ఇట్లా రెండుగా అయ్యేటట్టు ధనియాలని స్ప్లిట్ చేస్తున్నాను. తొందరగా జర్మినేట్ అవుతాయి అన్నమాట ఇవి. అట్లా చేస్తే దీన్ని పొడి చేయకూడదు, జస్ట్ చిన్నగా రెండు అయ్యేటట్టు స్ప్లిట్ చేస్తున్నాను నేను ధనియాలని. కొరియాండర్ సీడ్స్ చూపిస్తాను నేను ఎలాగైనాయో. ఇగో ఇలా రెండుగా అయినాయి. ఇవి కొన్నే పెడతాను నేను, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తుంటాను, పూణేకి సాటర్డే సండే వెళ్తుంటాను. అవి వస్తాయో రావో తెలియదు. వీటితో పాటు ఇవి వచ్చేసి గోంగూర విత్తనాలు. నేను రాత్రి తోటకూర కాదు, చిరుకూర అని ఒక ఆకుకూర ఉంటుంది, అది తెచ్చుకుంటే దాంట్లో ఒట్టి సీడ్స్ ఉన్నాయి. అది సీడ్స్ నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇగో బ్లాక్ సీడ్స్ ఉంటాయి. ఇట్లా చిన్నగా బ్లాక్గా సీడ్స్ ఉంటే అవి తీసుకెళ్ళి అవి కూడా వేస్తాను. ధనియాలు, గోంగూర, చిరుకూర ఈ మూడు తీసుకెళ్ళి కింద ప్లేస్లో వేస్తాను. వస్తే మంచిదే, కొంచెం వచ్చినా పర్లా. ఊరికే పడేసే విత్తనాలు అక్కడ వేస్తే ధనియాలు పడేయను అనుకో, కాబట్టి చాలా ఉన్నాయి ఇంట్లో ధనియాలు. కొన్ని నాటేస్తే కొత్తిమీర వస్తుంది కదా అని చూద్దాం వస్తుందో రాదో. ధనియాలు, గోంగూర విత్తనాలు, ఇవి వచ్చేసి చీరికూర అని. ఇదొకటి చెత్త అనుకోమాకండి, ఇంటి కింద చిన్న విత్తనాలు ఉన్నాయి బ్లాక్ ఇగో బ్లాక్వి కనిపిస్తున్నాయా? ఇవి వేస్తే వస్తాయి అన్నమాట. ఓకే చలో, ఇప్పుడు వెళ్ళి కొంచెం ప్లేస్లో నాటేస్తాను. ఇంట్లో ఇప్పుడైతే ప్రస్తుతం ఇక మర్చిపోయినా, నా మల్లెపూ చెట్టుకి పూలు వచ్చినాయి, మస్తుగా ఉన్నాయి పూలు. వావ్, ఈ చెట్టు వచ్చేసి ప్లాంటింగ్ చేయలేదు, మట్టి లేదని తీసుకొచ్చి అలాగే కుండీలో పెట్టేసా. వావ్ నైస్. चलो अभी जाएंगे बाहर. అదో అక్కడ ప్లేస్ ఉంది నాకు, ఇక్కడ ఈ ప్లేస్లో నాటేద్దాము. ఇవి వచ్చేసి నా కుండీలు, ఇక్కడే పెట్టాలి మల్లెపూ చెట్టు కూడా. కాకపోతే పూలు తెంపేస్తారు పిల్లలు, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అని నేను బయట పెట్టలేదు, దాన్ని ఇంట్లో పెట్టిన. మునగ చెట్టు, కాయలు కాసినాయి మునగ చెట్లు. ఇది వచ్చేసి నేను మొన్న ఆఫీస్ నుండి అక్కడ మా గార్డెన్లో నుండి తీసుకొచ్చాను. మా గార్డెన్ వర్క్ చేసే అతను అంకుల్ ఇచ్చారు నాకు. ఇది నల్లేరు చెట్టు. ఇది కూడా నాటాలి. ఇంకా కుండీలో నాటాలనా లేకపోతే దీన్ని ప్లేస్ కింద ల్యాండ్లో నాటాలా అనేది ఇంకా అర్థం కాక అటు పెట్టినా. నెక్స్ట్ వీక్ మా అమ్మ వస్తే మా అమ్మని అడిగి పెడతా. ఇదేంటనంటే నల్లేరు పచ్చడి చేస్తారు, అది ఎముకలు గట్టిపెట్టేటట్టు అట్లా మంచిదంట. ఏమో నాకు తెలియదు, నేనైతే తినలేదు. నల్లేరు చెట్టు. ఇది వచ్చేసి మనీ ప్లాంట్, నాది మనీ ప్లాంట్ చెట్టు. ఇది మనకు తెలియదు, ఇది చిన్నగా ఏవో ఫ్లవర్స్ వస్తాయి. ఈ చెట్టు ఒకటి ఉంది. ఓకే, నేను దీనికి లాక్ వేసినాను.
లాక్ తీయడానికి తాళం తీసుకొని వద్దాము. తాళం కిధర్ రఖే అనిత తూ, తాళం 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 ఇక్కడుంది. ఇక్కడ పెట్టాను నేను తాళము. గేట్ది వచ్చేవే బాబు, ఎందుకంటే ఇవి నా స్కూటీ తాళంకో పెట్టుకున్నా నేను. నా ఇంటి తాళాలు కూడా దొరకడానికి వెతకకుండా ఈజీగా ఉంటాయి అన్నట్టు. ఓకే, తాళం తీసేసి ఇది కాదు, ఇది ఇప్పుడు అవి నాటడానికి అంటే గొయ్యి తోవడానికి ఈ చిన్న తాపి ఏదో వాడతాను నేను. ఓకే, పద ఇప్పుడు వెళ్ళి ఇవి తీసుకొని తాపి ఇదిగో ఇక్కడే పడేసాను నేను. మొత్తం గింజలే ఉన్నాయి. రాత్రి క్లీన్ చేసి తోటకూర కాదు గోంగూర కాదు, ఇది చిరుకూర అని ఇవే ఈ గింజల్లో నేను కొన్ని తీసిన. ఇక బ్లాక్ సీడ్స్, ఇందులో సీడ్స్ తీసిన నేను కొన్ని. ఇవి నలిపితే ఇందులో సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ నాటాలనేది అర్థం కావడం లేదు. ఇక్కడ నాటుతామా, కొంచెం చిన్న గొయ్యి తీసి కొన్ని వేయాలి. ధనియాలు, ఎక్కువ గొయ్యి తీయకూడదు. పైన ఇదేదో చెట్టు టమాటా మొక్క వచ్చింది. గడ్డి, పిచ్చి గడ్డి, టమాటా మొక్కలు వచ్చినాయి. ఏదో ఫ్రూట్ చెట్టు, అది నాకు తెలియదు ఏందో కానీ. ఇక్కడ ఇవి వచ్చి చిక్కుడు చెట్లు. ఇక్కడ గోంగూర మొక్కలు వేద్దాం మనం. గోంగూర
పిచ్చి పిచ్చి చెట్లన్నీ వచ్చేసినాయి. గడ్డి పరకలు. గడ్డి తీసేంత టైం ఇప్పుడు నాకు లేదు. ఎక్కడంటే అక్కడ నాటేయడమే. వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెడదాం. కాంగ్రెస్ చెట్టు పీకేసి ఇదేదో చెట్టు, ఇది కూడా పీకేద్దాం. చెట్లు పిచ్చి పిచ్చిగా నాటి పెట్టింది మా మమ్మీ. చెట్లు చెట్లు చెట్లు. ఇక్కడ కొన్ని సీడ్స్, ఈ గోతిలో కొన్ని సీడ్స్. ఓకే. ఓ జామ చెట్టు వచ్చింది ఇక్కడ. ఇదిగో చిన్నది. వావ్, మంచిది. అది మాత్రము పెద్దది చేయాలి జామ చెట్టుని. ఇది వేప చెట్టు, ఇదేదో చెట్టు. ఇక్కడ వచ్చి కింద తులసి మొక్క ఉంది. ఒక విషయం, ఇక్కడ చిన్నది చెట్టు మీద ఒక పక్షి గూడు పెట్టుకుంటుంది. ఆ గూట్లోకి పక్షి వస్తుంది అన్నమాట. ఇప్పుడే నేను రాగానే పారిపోయింది. ఇది గూడు. కొత్తగా దానిపైన ఇంకొక పక్షి వచ్చేసి గూడు పెడుతుంది. ఇక్కడ ఒక గూడు పెడుతుంది. ఇది ఇంతకు ముందు ఉంది. వావ్, ఇది నా ఇల్లు. ఇలా ఉంటుంది. చిక్కుడు చెట్టుకి కొమ్మలు బాగా వచ్చినాయి, కట్టేయాలి. సరే, ఇంకా కొత్తిమీర పాదులు పెట్టేద్దాం. కొన్ని విత్తనాలు ఉన్నాయి. పక్షి అరుస్తుంది ఇక్కడ. ఆ పక్షి కనిపిస్తుంది. నేను దాని గూడుని ఏమన్నా చెదరగొడతానేమోనని. బట్ నేను అలా చేయను కదా. పక్షులు కూడా వాటి లైఫ్ని అవి లీడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒకే ప్లేస్లో తోటకూర విత్తనాలు మొత్తము వేసేస్తా. వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు.
ఓకే, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి ధనియాలు, అవి వెళ్ళి అలా ప్లేస్లో వేస్తాను. ఎక్కువ పడిపోయినాయి. ఈ విధంగా నాటేసా నేను. అక్కడ నాటిన, అక్కడ నాటిన, ఇక్కడ కొన్ని నాటిన. కరివేపాకు చెట్టు, అది కాకరకాయ ముక్క మొలిచింది అక్కడ. ఇది వచ్చేసి యాజ్ యూజువల్ మీకు తెలిసినట్టు మునగ చెట్టు. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట నా ఇంటి ముందు ప్లేస్. ఆ చెట్టు మీద పిచ్చికి కూడా ఉంది. కరివేపాకు చెట్టు ఈ తలుపు అనుకుంది. ఇలా ఉంటుంది నా ఇంటికి బయట. ఇది వరండా, అవి బాత్రూమ్లు. ఓకే, నాటేసినాను. గేట్ పెట్టేసి తలుపు వేసేస్తే, లాక్ ఎందుకు వేస్తానంటే నేను ఇంటి దగ్గర ఉండను కాబట్టి ఎక్కువ లాక్ వేస్తాను.